మా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం నిన్న ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ మా గౌరవ రాజన్న సిరిసిల్ల జిల్లా పార్టీ అధ్యక్షుడు మొన్నటి వరకు అధ్యక్షుడిగా వ్యవహారం చేసి ఇప్పుడు కూడా బాధ్యతలు ఆయన నిర్వహిస్తూ ఉన్నారు. ఆగయ్య గారికి అక్కడి నుండి సూచన రాగానే బాధ్యతాయుతమైన ఒక రాజకీయ పార్టీగా, చట్టాన్ని గౌరవించే ఒక పార్టీగా ఎస్పీ గారిని, సంబంధిత అధికారులను మా ఒక నివేదించి మేము చేస్తున్న కార్యక్రమం ఇలాంటిది, మాకు పర్మిషన్ ఇవ్వాలి అని చెప్పి నిన్న పర్మిషన్ తీసుకొని వాళ్ళ సమయానికి అక్కడికి వెళ్ళాల్సిన సందర్భంలో మళ్ళీ ఈ పోలీసు యంత్రాంగమే మా సీనియర్ నాయకుల దగ్గరికి వచ్చి, ఆగయ్య గారి ఇంటికి కూడా రావడం జరిగింది. వారి దగ్గరికి వచ్చి ఇవాళ ఏదైతే మీరు స్థలం నిర్ణయం నిన్న చేసుకున్నారో అది కాకుండా ఈ పక్కన పెట్టుకోండి అని వాళ్ళు చెప్తే దాన్ని కూడా సరే అని ఆడ కూర్చుండి ఆడ మాట్లాడే సమయానికి ఇంకా అందరు కూడా చేరుకునే సమయానికి బీజేపీ సిరిసిల్ల పార్టీ ఏదైతే ఉన్నదో ఒక గుండా రాజకీయాలు ఇవల్ల అవసరం లేని పని, దొంగలు అడ్డంగా 6 నెలల కుక్కలు మరిగినట్టు 4 ఏళ్ళ విషయం ఇది. సరే, అది కేటీఆర్కి ఏం సంబంధం నాకు అర్థం కాలేదు. కేటీఆర్ గారికి ఎటువంటి సంబంధం అనేది కూడా దానికి ఏం సంబంధం లేదని తెలిసి కూడా ఇవాళ బండి సంజయ్ మీద వీళ్ళు ఇటువంటి ఒక కార్యక్రమం తీసుకొని వస్తున్నది బీజేపీ కాబట్టి రామారావు గారిని కూడా ఏదో అనాలి, దానికి అర్థం ఉండాలి అనడానికి ఆ ఒక కార్యక్రమం తీసుకొని వాళ్ళు సమయం తీసుకొని మాకన్నా 1 గంట మొదలు మరి బీజేపీకి ఎందుకు ప్రయారిటో మాకు అర్థం కాదు. మేము ముందు అడిగి పర్మిషన్ తీసుకొని ఈ స్థలం మేము చేస్తామన్నప్పుడు వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళకు పక్కన స్థలం ఇచ్చేది ఉండే, లేకుంటే 1 గంట 2 గంటల తర్వాత చేయమనేది ఉండే. మాకన్నా 1 గంట మొదలు వాళ్ళకు సమయం ఇచ్చి అక్కడ వాళ్ళను మేము అడిగిన స్థలంలో వాళ్లకు అది ఆ స్థలం కేటాయించి మమ్మల్ని పక్కకు జరగమని అంటే దీనివల్ల మనకు ఏమర్థమవుతా ఉన్నది, స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఆయన అతి ప్రియమైన ఆయన స్నేహితులు రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఇద్దరు ఒకటే అనేది దీని ద్వారా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ చిల్లర రాజకీయం, గుండాగిరి చేసి ఇలా దౌర్జన్యం చేసి ప్రజల నోరు మూపిస్తాము, లేకుంటే దీన్ని పక్కదారి పట్టిద్దామనే ఆలోచన ఏదైతే చేస్తూ ఉన్నారో ఇది చాలా పొరపాటు. వాళ్ళ గోతి వాళ్ళే తవ్వుకుంటా ఉన్నారు. బీజేపీ శ్రేణులారా మీరు గమనించాలి, 2 ఏళ్ళ తర్వాత ఇక్కడ భూస్థాపితం అయిపోతుంది బీజేపీ అనేది ఖచ్చితంగా. ఇవాళ మీరు చేసిన చర్య వల్ల, నిన్న మొన్న జరిగిన ఏదైతే విషయం వల్ల ఖచ్చితంగా బీజేపీ భూస్థాపితం అవ్వడం ఖాయమనే విషయం నేను ఇవాళ ప్రెస్ మిత్రుల ద్వారా మీకు నేను హెచ్చరిస్తూ ఉన్నాను. గమనించాలి మీరు, మేము ఏమన్నాం, 9-10 రోజుల నుంచి ఒక హోంమంత్రిగా, కేంద్ర హోంమంత్రిగా ఉండి ఆయన కొడుకు ఇటువంటి చర్యకు పాల్పడ్డాడు అని యావత్ తెలంగాణ ప్రజలు కానీ ఇతర ప్రజా సంఘాలు కానీ అందరూ చెప్తుంటే కూడా సరెండర్ చేయకుండా కోర్టుకు పోయి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోవాలంటే అది కూడా ఫెయిల్ అయిన తరుణంలో అది మా మిత్రులు చెప్పిన ప్రవీణ్ అప్పచెప్పిండా పోలీసు పట్టుకున్నాడో మాకు సంబంధం లేదు. కానీ ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి 9 రోజుల తర్వాత కూడా నువ్వు కొడుకుని అప్పచెప్పనందుకు నువ్వు రాజీనామా చేయాలి అనేదే మా డిమాండ్, వేరే ఏం కాదు. ఒక మంత్రిగా ఉండి దేశ శాంతి భద్రతలు రక్షణ చేసే ఒక హోదాలో ఉండి హోం శాఖ సహాయ మంత్రిగా ఉండి నీ కొడుకు చేసిన అఘాయిత్యాలను సమర్థించుకుంటూ ఉన్నావు కాబట్టి నువ్వు రాజీనామా చేయాలన్నా. మేమేమన్నాం, నువ్వు కోర్టుకు పోయి నా పేరే ఇందులో పెట్టొద్దని చెప్పి ఒకటి నా పేరు వాడద్దు అన్నోని మరి అన్ని సభలలో ఇప్పుడు ఎంత దయనీయం అంటే మోదీ గారి సభలో మోదీ గారు రాకముందే అనేక రకాల మాటలు మాట్లాడింది ఈయన. అది మోదీ సభ, దేశాన్ని ఉద్దేశించి ఒక ప్రధానమంత్రి ఒక సందేశం ఇచ్చడానికి ఏర్పాటు చేసిన సభలో కేవలం ఆయన వ్యక్తిగత విషయాలన్నీ కూడా మోదీ గారు వస్తే మాట్లాడరాదు కాబట్టి మోదీ గారు రాకముందే జనం ఉన్నారు కాబట్టి వాళ్ళని రెచ్చగొట్టాలి,
తప్పుదారి పట్టియాలనే ఒక ఆలోచనతోనే అనేక విషయాలు ఆయన సొంత విషయాలే మాట్లాడాడు. బీజేపీ గురించి మాట్లాడలేదు, ఇంకోటి గురించి మాట్లాడేది ఆయన కొడుకు ఆయన గురించే మాట్లాడిండు. వాళ్ళు అటువంటివాడు నా పేరు ఈ కేసుకు లింక్ చేయొద్దు అంటాడు. మళ్ళీ నిన్న పోయిన ఆదివారం ఏక్తా యాత్ర, హనుమాన్ జయంతి, హనుమంతుణ్ణి స్మరించాలన్నా బండి సంజయ్ కొడుకు వాళ్ళిద్దరి పేర్లే స్మరించుకుంటూ ఉన్నారాడు మొత్తం. ఇలా ఏకతా యాత్రలు నువ్వు ఏం సందేశం ఇవ్వాలి? పక్కల పంటి సాధువులు ఉన్నారు, మా పెద్ద అంటే ఆధ్యాత్మిక చింతన కలిగిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళ ముందు నువ్వు చెప్పవలసింది ఏంది? రాముని గురించి నువ్వు సుందరాకాండ గురించి చెప్పకపోయి దౌర్జన్యకాండ గురించి చెప్పినట్టు అయిపోయింది. ఆడ మొత్తం ఎవరిని కూడా ఇడిచిపెట్టేది లేదు. ఏలు ఇట్లా ఊపుకుంటా మేము అందరి సంగతి చెప్తాం. ఇదే నువ్వు దేశానికి, ప్రజలకు, ఈ ప్రాంతానికి నువ్వు 17 సంవత్సరాల నుంచి ఎంపీగా ఉరగబెట్టింది ఏమి లేదు. మళ్ళీ ఇటువంటి సంస్కృతి వాళ్ళకి నేర్పుతున్నావు. ఇది చాలా పొరపాటు. దీన్ని ఖండిస్తూ మేము మా పార్టీ ఆదేశం ఇచ్చింది, మాకు నిరసన తెలిపి ఆయన మంత్రి పదవికి రాజీనామా చెయ్యాలి అనే మాట ఏదైతే ఉన్నారో దాన్ని తెలియజేయడానికి మేము శాంతియుతంగా చట్టపరంగా అధికారం యంత్రాంగాన్ని అడిగి పర్మిషన్ తీసుకొని ఇలా ఈ సభ పెడతా ఉంటే ఈ దౌర్జన్యం ఏదైతే జరిగిందో దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. మాకు కూడా వస్తుంది బడత భాగవతం. మేము తక్కువ వాళ్ళం కాదు, కానీ మేము చట్టాన్ని గౌరవించటోళ్ళం, శాంతి భద్రతల గురించి మేము ఎప్పటికీ ఆలోచన చేసి నడిచేటోళ్ళం. కాబట్టి మేము సమన్వయం కోల్పోకుండా ఇలా మేము అందరం కూడా శాంతియుతంగా. దీని ద్వారా ఒకటే మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడే మా సోదరు చెప్పింది, మా సంఖ్య చూస్తే మీరు లాగులు దడిచిపోవాలి, మీ లాగులు దడిచిపోవాలి, అంత పెద్ద సంఖ్య మాది. అయినా కానీ గమ్మున మేము శాంతియుతంగా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఏమి తెలపాలి అనేది మేము చెప్తా ఉన్నాం. నువ్వు ఇటువంటి పొరపాటులకు నువ్వు పార్టీ అయిపోయినావు. నీ కొడుక ఇంకోలా పక్కన పెడితే దీన్ని నువ్వు ఏదైతే ఉన్నావో ప్రోత్సహిస్తున్నావు. కాబట్టి నువ్వు ఈ మంత్రి పదవికి అర్హుని కాదు, రాజీనామా చెయ్యాలి అని మాత్రమే మా డిమాండ్ తప్ప వ్యక్తిగతంగా నీవో నీ కొడుకు మీద కాదు. నువ్వు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నావు కాబట్టి ఇటువంటి దుశ్చర్యను నువ్వు ప్రోత్సహించినావు కాబట్టి నువ్వు రాజీనామా చేయాలి. ఖచ్చితంగా రాజీనామా చేయవలసిన అవసరం ఉన్నది. ఇవాళ ఒక్కటే రోజుతో మీరు బెదిరిస్తారో భయపట్టిస్తారో ఆగేది కాదు. నువ్వు రాజీనామా చేసేంత వరకు బీజేపీ పార్టీని రాజన్న సిరిసిల్లకి వెళ్ళాలనే కాదు, కరీంనగర్లో భూస్థాపితం చేసేదాకా ఈ పోరాటం ఆగదు అనేది కూడా తెలియజేస్తూ జై తెలంగాణ.